ప్రాణాలను కాపాడిన వర్షం. ఒక పెద్ద వ్యాపారస్తుడు పట్టణంలో తన వ్యాపార కార్యకలాపాలను ముగించుకొని వచ్చిన డబ్బును మూటగట్టుకొని తన ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు. అది బస్సులు, రైళ్ళు, బండ్లు లేని కాలం. అతడు గుర్రంపై స్వారీ చేస్తూ తన ఊరికి ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యలో దట్టమైన మేఘాలు తనకు స్వాగతం పలికి బలమైన వర్షాన్ని కురిపించాయి. అతడు దేవుని మీద విశ్వాసం ఉంచినవాడే అయినప్పటికీ ప్రార్థించడానికి బదులుగా సనుక్కోవడం ప్రారంభించాడు. వర్షానికి తన దేహమంతా తడిసి ముద్దైపోయింది. దేవుడు నా ప్రయాణానికి ఇలాంటి చెడ్డ వాతావరణాన్ని ఇచ్చేది అంటూ గొనగసాగాడు. అలా గొనుక్కుంటూనే దట్టమైన అడవిలో ప్రవేశించాడు. అడవిలో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత తన కళ్ళ ముందున్న దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు. ఎదురుగా రోడ్డు ప్రక్కన ఒక దొంగ ఆ వ్యాపారి వైపు తుపాకీని గురిపెట్టి నిల్చున్నాడు. వ్యాపారి యొక్క గుండెలు గుబేల్మన్నాయి. ఏం చేయాలో తోచలేదు. మరణదూత తన ముందు నిల్చున్నట్లుంది. తప్పించుకునే మార్గం లేదు. ఆ దొంగ ట్రిగ్గర్ను నొక్కడానికి ప్రయత్నించాడు. వ్యాపారికి ముచ్చెమటలు పట్టాయి. అయితే అదృష్టవశాత్తు ఆ గన్ పౌడర్ వర్షానికి తడిసినందువలన తుపాకీ పనిచేయలేదు. దొంగ ట్రిగ్గర్ని గట్టిగా నొక్కుతూనే ఉన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న వ్యాపారి గుర్రాన్ని దౌడు తీయించాడు. ఎలాగైతేనేం ప్రమాదం నుండి బయటపడ్డాడు. ప్రమాదం నుండి బయటపడిన వ్యాపారి, ఆహా, నేనెంత తప్పుగా భావించాను. నన్ను రక్షించడానికే దేవుడు పంపించిన ఈ వర్షంను గురించి ఎంతగా సనుక్కున్నాను. ఒకవేళ వాతావరణం పొడిగా ఉండి ఉంటే ఈ పాటికి నేను బ్రతికి ఉండేవాడినే కాదు కదా. నా రాక కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నా పిల్లలను నేను కలుసుకోలేకపోయేవాడిని కదా. నా సనుగుడికి కారణమైన ఈ వర్షము నాకు అదృష్టంగా పరిణమించి నా ప్రాణాలను, డబ్బును కాపాడింది కదా అంటూ పశ్చాత్తాపపడ్డాడు. సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుందని దేవుని వాక్యంలో ఉన్నట్టు కొన్నిసార్లు మనకు కీడుగా, నష్టంగా అనిపించినవి కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. కాబట్టి ప్రతి విషయమందు మనం కృతజ్ఞత దేవుడికి చెల్లించాలి. మే గాడ్ బ్లెస్ యూ.